చూస్తున్నారండి. హా, సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ ఎందుకండి నిఖిల్? నిఖిల్ బాగా ఆడతాడు కాబట్టి నిఖిల్ అంటే ఇష్టం. సో ఫస్ట్ నుంచి నిఖిల్ గేమ్ ప్లే చూస్తున్నారు. సో ఎట్లా అనిపించింది స్టార్టింగ్ చాలా నుంచి? బాగా ఆడతాడు. ఓకే అమ్మా, నిఖిల్ లో మీరు ఎన్ని రోజులు చూసిన నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి? పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ అయితే ఏం లేదు, పాజిటివ్ ఎంత తను బాగా ఆడతాడు అంటే అందరినీ సపోర్ట్ చేస్తాడు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద చూస్తాడు కాబట్టి నిఖిల్ ఓకే అమ్మా, నిఖిల్ టాప్ 1 అంటున్నారు, మిగతా కంటెస్టెంట్ ఎందుకు టాప్ 1 కి రాలేరు అంటారు? ప్రేరణ, లైక్ నబీల్ ఇట్లా. నబిల్ కూడా బాగా ఆడతాడు కానీ తన లాంగ్వేజ్ ఎంత సన్సేగా చెప్పలేడు కాబట్టి సో చాలా మంది గౌతమ్ విన్ అవుతారు. కానీ గౌతమ్ అస్సలు విన్ అవ్వడు, నిఖిలే విన్ అవుతాడని మా నమ్మకం ఉంది కాబట్టి నిఖిలే విన్ అవుతాడు. ఓకేనా? ఎందుకు అసలు నిఖిల్ అంటే ఎందుకు అంత ఇష్టం? నిఖిల్ అంటే తను ఎప్పటి నుంచో ఇష్టం కాబట్టి నిఖిలే విన్ అవుతాడు. ఎప్పుడే అనుకున్నాం నిఖిలే వస్తాడు. నిఖిల్ కోటేశారా అమ్మా మీరు? హా. వేసారా? ఓకే అమ్మా, ప్రేరణకి మీకు ఎందుకు నచ్చలేదు ఇన్ని రోజులు? అంటే యాజ్ ఎ లేడీగా ఒక లేడీకి మీరు సపోర్ట్ చేయొచ్చు కదా? ఎందుకు లేడీస్ కి సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా. ఆడవాళ్ళ శత్రువు అంటారా? ఎవరైనా అంతే చెప్తారు, ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేస్తారు కాబట్టి నిఖిల్కే ఓకే అమ్మా, అవినాష్ గేమ్ మీకు ఎలా అనిపించింది? అవినాష్ తన గేమ్ నాకు నచ్చలేదు, ముందు నుంచే నచ్చట్లేదు తన గేమ్. ఫస్ట్ అయితే బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేసి అవినాష్ అంటున్నారు కదా, కామెడీ చేస్తే సరిపోతుందా? గేమ్ కూడా బాగా ఆడాలి కదా. ఫస్ట్ అయితే అంటే గేమ్ నబిల్ చాలా బాగా ఆడాడు, గౌతమ్ కూడా చాలా బాగా ఆడాడు, మరి వాళ్ళిద్దరికి ఎందుకు పంపిస్తారు? అంటే అట్లా చెప్పలేము కదా, అది ఎవరు గెలిస్తే అది వాళ్ళదే కప్. అంతేనా? ఓన్లీ నిఖిలే గెలవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మాకు నిఖిల్ అంటే ఇష్టం, మేము నిఖిల్ అని అంటున్నాము. అందరికీ సపోర్ట్ చేయాలి కదా మరి. నిఖిల్ ఒకవేళ రేపు నిఖిల్ గెలవకపోతే నిఖిల్ గెలవకపోతే ఇంక నిఖిల్ ని వద్దు అనుకుంటాం కదా. నిఖిల్ ఇంకా వేస్ట్ అని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా, అంతే కదా. అంటే మీరేమనుకుంటారు? నేను ఇదే అనుకుంటా. కావాలని చేస్తే కూడా ఇంత ఈ రోజులు ఆయన ప్రేమించి లవ్ చేసి లైక్ చేసి ఎలా హెట్ చేసి మీరు ఇంకా కాదమ్మా, ఇప్పుడు అప్పుడు అయితే అంతేనా? ఒకవేళ బిగ్ బాస్ గిట్ట టైటిల్ కొట్టకపోతే మీరు పేరు అంటారా అని పేరు అంటారా? అన్ఫేర్ అంతేనా? ఎందుకమ్మా అంటే నిఖిల్ లో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి జర్నీ చూస్తారు కదా, అతని గేమ్ స్టైల్ మీకు ఎక్కడ బాగా నచ్చింది? తను అందరితో ఫైట్ బాగా గేమ్స్ లో ఫైట్ చేస్తాడు, నాకు అక్కడ బాగా ఇష్టం. ఓకే అమ్మా, ప్రేరణ కూడా అందరితో బాయ్స్ కు సమానంగా ఈక్వల్ గా ఆడింది, చాలా టాప్ 5 వరకు వచ్చింది, లేడీ నెంబర్ 1. అండ్ తనకు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు అంటే మీరు ఏం చేస్తారు? నాకు ఫైన గేమ్ ఒక్కొక్కసారి నచ్చదు. ఫస్ట్ అయితే తను సేగ్గా ఆడదు, అంటే ఇన్నెంట్ సేగ్గా చెప్పదు, ఇన్నెంట్ నామినేషన్ లోకి వస్తే ఏమో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పిద్ది, అందుకే నాకు నచ్చదు. అన్ని కారణాలు చెప్పిన టాప్ 5 ఉంది కదా ఇప్పుడు మరి. టాప్ 5 లో అంటే టాప్ 1 లో లేదంటారా? టాప్ 1 లో లేదు కదా, టాప్ 2 ఓకే, లో టాప్ నిఖిల్ 2. ఉన్నాడు ఓకే, కదా. టాప్ 2 వీళ్ళిద్దరి మధ్యలో టైటిల్ అంటే ఎవరిద్దరు? నిఖిల్ ఇంకొకరు అవినాష్. వీళ్ళిద్దరి మధ్యలో ఉండదు. అవినాష్ గేమ్ థ్యాంక్ యూ సో మచ్.